తిరుమలలో అంతకంతకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తుల క్యూ లైన్ కనిపిస్తోంది. సెలవులు వీకెండ్ కావడంతో రష్ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు 64,115 మంది భక్తులు. వేసవి సెలవులు వాటికి తోడు వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డి టోకెన్లు లేకుండా క్యూ లైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం ఆక్టోపస్ బిల్డింగ్ వరకు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వీకెండ్ సెలవుల ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. మొన్న సాయంత్రం నుంచి తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. కొండపై భక్తుల క్యూ లైన్లు కిలోమీటర్ల మేర కనిపిస్తున్నాయి. ఇక చిన్నపిల్లలతో వచ్చిన వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి పూలంగి సేవ ఉండడంతో లైన్ దాదాపు 2 గంటల పాటు ముందుకు సాగలేదు. క్యూ లైన్లో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కొందరు భక్తులు క్యూ లైన్లలో నిలబడలేక అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లినట్టు తెలుస్తోంది. మరికొందరు నిలబడలేక అక్కడే క్యూ లైన్లలో కూర్చుండిపోయారు. ఇవాళ వేకువజామున స్వామివారికి ఆర్జిత సేవలు, ఉదయం అభిషేకం, వీఐపీ బ్రేక్ ఉండడంతో క్యూ లైన్లలో ఉన్న భక్తులు దర్శనం ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఆహారం, తాగునీరు, పాలు అందిస్తున్నారు. భక్తులతో తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కౌంటర్, అన్నప్రసాద కేంద్రం, లేపాక్షి సర్కిల్, బస్టాండ్ రద్దీగా కనిపిస్తున్నాయి.